హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా కూటమి ప్రభుత్వం మనకి ఏప్రిల్ 30 వరకు అయితే చివరి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది గ్రామ సచివాలయంలో కానీ అలాగే డీలర్ షాప్ దగ్గర కానీ మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నా అంటే నేను 1 మంత్ బ్యాక్ అనేది రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ అనేది అంటే రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ పెండింగ్ ఉందా లేకుంటే సక్సెస్ అని చెప్పేసి ఉందా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం. సో ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో పైన అవకాశం ఇస్తాను, అది స్క్రీన్ ప్లే కూడా ఇక్కడ మీకు చూపిస్తాను అండి. సో ఈ వీడియోలో ఒక పర్సన్ రేషన్ కార్డ్ నెంబర్ అని తీసుకొని నేను చెక్ చేయడం జరిగింది. అక్కడ 3 మెంబర్స్ ఉంటే 1 మెంబర్కి పేరెంట్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో అలాంటివన్నీ ఇప్పుడు కొంతమంది క్లియర్ అవ్వడం జరిగింది, మరికొంతమంది ఇంకా అట్లాగే పెండింగ్ అని చెప్పి చూపిస్తున్నాయి. సో అది కూడా మీకు లైవ్ విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తానండి. సో ప్రధానంగా మనం ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మరొకసారి మీ ముందుకు తీసుకొస్తాను, ఎందుకంటే ఈకేవైసీ అనేది సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి మీకు క్లియర్గా లైవ్ డెమోతో చూపించాలి కాబట్టి, సో నమ్మకంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి మీకు తెలియజేయాలని చెప్పేసి మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను. అలాగే రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు వెంటనే గ్రామ సచివాలయంలో కానీ డీలర్ షాప్ దగ్గర కానీ ఈకేవైసీని పూర్తి చేసుకోండి. మనకి చివరి అవకాశం ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. త్వరలో మనకి కొత్త రేషన్ కార్డు సంబంధించి అప్డేట్ అయితే వస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. ఇప్పుడు మనం రేషన్ కార్డు సంబంధించి గత వీడియోలో నేను చెప్పడం అయితే జరిగింది కదా, అదే నెంబర్ తీసుకొని చెక్ చేయడం అయితే జరిగిందండి. అక్కడ మనకి పేరెంట్ ఐడెంటిఫికేషన్ అని పోవడం జరిగింది, అలాగే ఈకేవైసీ సక్సెస్ అని చెప్పేసి రావడం ఉంది. అలాగే అక్కడ కాకుండా మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయీస్ దగ్గర మొబైల్ అప్లికేషన్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ ఈకేవైసీ అనేది కంప్లీట్ ఉందా లేకుంటే పెండింగ్ ఉందా అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చండి. ఆ 2 ప్రాసెస్లు అనేది మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఈ వీడియో ద్వారా మీకు చెప్తానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అన్ని ముందుగానే మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. సో ఆ ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు లైవ్ డెమోతో చూపిస్తాను మరొకసారి. సో అదే నెంబర్ అనేది తీసుకోవడం జరిగింది, నేను చెక్ చేయడం జరిగింది. వాళ్ళకి పేరెంట్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి లేకుండా సక్సెస్ అని చెప్పేసి రావడం జరిగింది. అలాగే ఆ పిక్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. గత వీడియోలో చెప్పిన విధంగా అంటే 1 మంత్ బ్యాక్ చేసిన వీడియోలో ఇక్కడ మీకు పిక్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి పేరెంట్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి పేరైతే చూపించడం జరిగింది. అదే నెంబర్ అదే రేస్ కార్డ్ నెంబర్ తీసుకోవడం జరిగింది, చెక్ చేయడం జరిగింది. గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో చెక్ చేయడం జరిగింది. అలాగే ఈ రేషన్ కార్డ్ సర్చ్ ఆప్షన్లో రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వారి యొక్క ఈకేవైసీ అనేది 3 మెంబర్స్కి కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి కూడా చెక్ చేయడం జరిగింది. సో పిక్ అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో లైవ్ విత్ ప్రూఫ్తో చెక్ చేస్తుందని మీకు చూపిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇవి అందరివి కంప్లీట్ అయ్యాయంటే అందరివి నేను చెప్పలేను. సో మనకి 5 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళవి కొంతమంది అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే 6 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళవి ఆధార్ అప్డేట్ చేసుకుంటే మాత్రమే వాళ్ళు ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 5 ఇయర్స్ బిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే మీ గ్రామ సచివాలయంలో ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో లైవ్ డెమోతో మరెందుకు లేట్ చేయడం, ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది, ఈపీడిఎస్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. వీటి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్. సో ఇక్కడ మనకి 4 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 2వ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఈ 2వ డాష్ బోర్డ్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రేషన్ కార్డ్ సర్చ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈపీడిఎస్ అప్లికేషన్ సర్చ్ అని చెప్పేసి ఉంది కదండి. సో ఇక్కడ మనకి ఈపీడిఎస్ అప్లికేషన్ సర్చ్ అని సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే గతంలో చెప్పిన విధంగా మీకు చూపిస్తాను. సో గతంలో ఏదైతే చెక్ చేశానో అదే రెస్ నెంబర్ అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్సా కోడ్ అయితే ఉంది కదా, సో నేను క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. సో ఇక్కడ మన క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను లైవ్ విత్ ప్రూఫ్తో. సో చాలామందికి అయితే మారడం జరిగింది, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. సో 5 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అండి. సో 6 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళైతే ఆధార్ అయితే అప్డేట్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ నేను సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకి ఇక్కడ సో 3 మెంబర్స్ అయితే ఉంది. సో అలాగే ఇక్కడ మనకి సక్సెస్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు పేర్లు కూడా గమనించాల్సి ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పేర్లు అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా గ్రామ సచివాలయంలో ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా కూడా మీకు చూపిస్తాను. ఏజ్ అనేది 2 ఇయర్స్ లోపల ఉన్నారు అబ్బాయి. సో ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మీకు పిక్ చూపించాను కదా, సో ఆ పిక్లో మీకు రేషన్ కార్డు పేరెంట్ అథెంటికేషన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి సక్సెస్ అని చెప్పేసి 3కి రావడం జరిగింది. ఇప్పుడు నేను మరొకసారి బ్యాక్ వచ్చేసి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క మొబైల్ అప్లికేషన్లో మీకు చెక్ చేసి చూపిస్తానండి. సో ఇప్పుడు నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో నేను బ్యాక్ వచ్చేసి వచ్చేసానండి. సో ఇక్కడ మొబైల్ అప్లికేషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ కదా, ఈ ఆప్షన్ మీద మరొకసారి రేషన్ కార్డ్ నెంబర్ అనేది నేను ట్యాప్ చేసి
సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, క్లిక్ చేసిన వెంటనే మనకి సేమ్ పర్సన్ అనేది మనకి ఈకేవైసీ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి ఏజ్ వచ్చేసరికి 1 year అనమాట. సో ఈకేవైసీ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. గ్రామ సచివాలయంలో వారి యొక్క మొబైల్ అప్లికేషన్ యాప్ ద్వారా మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీకు కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి కూడా ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. సో ఇదండి రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.